ఆయన బాధ్యత గల తండ్రి అని నీ వెరిగితే ఆయన రెక్కల నీడలో నువ్వు విశ్రమించటం తప్ప ఇక రెండో పని లేదు. జీవిత యాత్రలో అలా సాగిపోతూ ఉండటమే నీ పని. ఆయా సందర్భాలకి, ఆయా పరిస్థితులకి కావలసిన ఏర్పాట్లు ముందే జరిగిపోయాయి. బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని గురించి కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను. యోసేపు జీవితాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఏం చెప్పాను? రెండు చెప్పాను. కీడు, మేలు సమస్తము ఆయనకు, ఆయనను నమ్మినోడికి కూడా, ఆయనను నమ్మిన బిడ్డకు కూడా. రైట్. అందులో మేలుంది, కీడుంది. యోసేపు జీవితాన్ని మీరు చూస్తే, యోసేపు అన్నలు యోసేపును చంపాలని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఆయన కలలు కన్నోడు ఊరకుండకుండా కలలు వాళ్ళకి చెప్తాడు. ఓ రోజు పోయి చెప్పాడు, అన్నయ్య నాకు ఒక కళ వచ్చిందిరా అన్నాడు. ఏందిరా చెప్పు అన్నారు. పనలు ఉంటాయి కదా అన్నయ్య, పనలు, పొలంలో పనలు, అవి నాకు 11 పనలు కనపడ్డాయి అన్నయ్య. మధ్యలో ఒక పన ఉంది అన్నయ్య, చిన్న పన. ఆ పనకి 11 పనలు సాగిలు పడుతున్నాయి అన్నయ్య. అట్టొచ్చింది అన్నయ్య అన్నాడు. చెప్పురా, అర్థమైందో చెప్పు అన్నారు. ఆ చుట్టూ ఉన్న పనులు మీరు, ఆ సాగిల పడ్డ పనులు మీరు, ఆ మధ్యలో నిలబడి ఉందే అది నేను. కడుపులో మండదు. అరే నువ్వెక్కడా, మేమెక్కడా, మేము నీ కాలు మొక్కాలా? మేమే నీ కాలు మొక్కాలా? కడుపులో అట్లా పెట్టుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి ముందే ఇతనంటే నచ్చదు. దానికి తోడు ఇతను పోయి రెచ్చగొట్టడం. మళ్ళీ ఇంకోసారి పోతాడు, నక్షత్రాలు కనపడ్డాయి అంటాడు, మళ్ళీ అట్లాంటి కళ చెబుతాడు, మళ్ళీ వాళ్ళకి రేగిద్ది. చివరికి వాళ్ళు ఏం నిర్ణయానికి వచ్చారంటే, ఈ కలలు గనేవాడు వస్తున్నాడు, ఈ కలలు గనేవాడిని చంపి పడేద్దాం, వీడి కళ ఎట్లా నెరవేరిద్దో చూద్దామని దేవుడు యోసేపుకి ఇచ్చిన దర్శనాన్ని నాశనం చేయటానికి వాళ్ళు పూనుకున్నారు. చూడండి ఎంత దుర్మార్గపు ఆలోచన వచ్చిందో. ఎంత దుర్మార్గపు ఆలోచన అండి. సొంత వాళ్ళకి తోడబుట్టిన రక్త సంబంధి అయిన తమ్ముడిని నాశనం చేద్దామని డిసైడ్ అయిపోయారు. పట్టుకున్నారు. రాగానే పట్టుకుని ఆ చొక్కాని, అద్దాల అంగిని తీసేసి కొట్టి నీళ్లు లేని బావిలో వేశారు, ఒక గుంటలో. ఇక అక్కడే చావాలా. ఇంకా వాళ్ళు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ గుంటలో ఉన్నోడి మీద రాళ్ళు వేసి చంపాలా. అది వాళ్ళ ప్లాన్. ఆ గుంటలో వేస్తే గుంటలో వాడు మొత్తుకుంటున్నాడు, అన్నా నన్ను బయటికి తీయండిరా, మీకు దండం పెడతానని. అస్సలు అతని మొర వింటల్లా. కనికరం లేని కఠినాత్ములు అయిపోయారు. కరెక్ట్గా వాళ్ళు భోజనాలు చేస్తూ ఉన్నారు. తిన్న తర్వాత ఇక మనం ఒక దారి చేద్దామని. కరెక్ట్గా అదే టైంలో ఇష్మాయేలీయులు ఐగుప్తుకు పోతున్నారు ఒంటెల్ని తీసుకొని. కరెక్ట్గా వీళ్ళు తినే టైంలో వాళ్ళు కనపడ్డారు. వాళ్ళు ఏ దేశం నుంచి వస్తున్నారో కరెక్ట్గా చూడు, ఎట్లా సింక్ చేస్తాడో, టైంని ఎట్లా సింక్ చేస్తాడో చూడండి. వాళ్ళు కనపడేసరికి ఈ యోధా అనేవాడికి ఆలోచన వచ్చింది, ఈయన్ని చంపితే మనకేం వచ్చింది, ఆ ఇష్మాయేలీయులకి అమ్మితే డబ్బులు వస్తాయి కదా. వాళ్ళకి వాళ్ళ బుర్రలోనే మార్పు. కరెక్టేరా అని గుంటలో ఉన్నోడిని బయటికి తీశారు. రారా అని బయటికి తీసి చేతులు కట్టేసి అన్నలు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి, ఎదుగో బానిస, ఎంత రేటు కడతారో కట్టండి అన్నాడు. అన్నా నన్ను బానిసగా అమ్మటం ఏందన్నా, మీ రక్త సంబంధిందన్నా, మీ తోడబుట్టినోండి అన్నా, నన్ను ఇట్లా చేయటం ఏందన్నా. అన్న పెద్దన్నా, అన్న రెండన్నా, అన్న యూదా అన్న ఇస్సాకార్ అన్నా, నఫ్తాల్ అన్న, దాన్ అన్న, ఆషేర్ అన్నా, ఎవరు మీరా అంటున్నారు, కొడుతున్నారు, నిలబెడుతున్నారు. సొంత వాళ్ళు. మౌనం అయిపోయాడు. వాళ్ళు మనిషిని చూసి రేటు కట్టారు. 20 తులాల వెండికి ఫైనల్ అయింది. 20 తులాల వెండి తమ్ముడిని బేరం పెట్టారు, అమ్మేశారు. వాళ్ళు తీసుకొని పోయారు. వాస్తవంగా చచ్చిపోవాల్సిన వాడిని చావకుండా ఇష్మాయేలీల్ని చూపించి బతికిచ్చాడు. అక్కడ దేవుని జోక్యం గమనించాలి. వాళ్ళు ఎన్ని రోజుల నుంచి నడుచుకుంటా వస్తున్నారో
కరెక్ట్గా యోసేపుని వాళ్ళు డ్యామేజ్ చేయబోయే టయానికి వీళ్ళని చూపించి వాళ్ళ ఆలోచనలను మార్చి యోసేపుని వాళ్ళకి అప్పచెప్పేటట్టు చేశాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యోసేపు శ్రమలలో ఉన్నాడు, ఆయనను యెహోవా యోసేపునకు తోడై ఉన్నందున వాటన్నిటిలో నుంచి ఆయన తప్పిస్తూ వచ్చాడు అన్నాడు. బాగా వినండి, అవునా? అక్కడి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తులో బేరం పెట్టారు. నడి రోడ్డు మీద ఒక జంతువు నిలబెట్టినట్టు పెడరెక్కలు విరిచి కట్టి నిలబెట్టి బేరం పెట్టారు. 17 ఏళ్ళ యవ్వనస్తుడు. చాలామంది వచ్చి చూసి వెళ్తున్నారు. పోతీఫెరో అనేవాడు వచ్చాడు, ఫరో దగ్గర రాజోద్యోగి. వచ్చి చూసి అతన్ని చూడగానే ఇతనికి దయ పుట్టింది. వీడు నా దగ్గర పనికొస్తాడని అంతమంది వచ్చి చూసిపోతే పోతీఫెరో మనసుకే అతను నచ్చేటట్టు చేసి పోతీఫెరో అతను కొనుక్కొని పోయాడు. ఎవరిని? యోసేపుని. పోతీఫెరో ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత యోసేపు అడుగు పెట్టాడు, ఆ ఇల్లు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు దేవుడు. అప్పటిదాకా దరిద్రం 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 దరిద్రం. ఈ ఐగుప్తు వాళ్ళకి మన ఇండియా వాళ్ళలాగా శకునాలు చూసుకునే అలవాటు. మన ఇండియా వాళ్ళు కూడా గొడ్డు వచ్చిన వాళ్ళ, బిడ్డ వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు అనుకుంటారు కదా, ఏంటిది గొడ్డు వచ్చిన వాళ్ళ, బిడ్డ వచ్చిన అంటారు కదా. అట్లా యోసేపు అడుగు పెట్టాడు, అక్కడ ఆశీర్వాదం స్టార్ట్ అయింది. పోతీఫెరోకు అర్థమైపోయింది, నా ఇంట్లోకి వచ్చినోడు సామాన్యుడు కాదు. ఎందుకంటే అప్పచెప్పిన పని చేస్తాడు, పని అయిపోయిన తర్వాత వెళ్ళి క్రమంగా దేవునితో మాట్లాడుకుంటాడు. ఎందుకంటే తన తండ్రి అయిన యాకోబు దగ్గర నేర్చుకున్నాడు. చిరుప్రాయం నుంచి యాకోబు తనకు సమీపంగా ఉండే యోసేపుకి దేవుని సంగతులు అనేకం చెప్పుకుంటా పెంచుకొచ్చాడు. ఆ బాల్యం నుంచి దేవుని సంగతులు నేర్పటం వలన యోసేపుకి దేవుని ఎడల అచంచల విశ్వాసం కలిగింది. తను ఎదుర్కొంటున్న కఠినమైన శ్రమల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు తప్ప తనకి మరో దిక్కు లేదు. తనని కాపాడాల్సిన వాళ్ళే బేరం పెట్టి అమ్మేసుకున్నారు. ఇప్పుడు యాకోబు దగ్గర రాజకుమారులాగా పెరిగినోడు ఇప్పుడు బానిసగా ఊడిగం చేస్తున్నాడు. అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తాడు, అంకితమై చేస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత వెళ్ళి దేవునితో గడుపుతూ ఉంటాడు. పోతీఫెరో కనిపెట్టాడు, వీడు అందరిలాంటి వాడు కాదు, వీడు ప్రత్యేకమైన వ్యక్తి, వీడు భక్తే కాదు, వచ్చిన దగ్గర నుంచి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని ఎరిగి, యోసేపు ఇక నువ్వు వెట్టి చాకిరి చేయొద్దు, పని చేసే వాళ్ళ మీద నాయకుడు అయి ఉండు అని చెప్పాడు. అమ్మయ్య, చాకిరి తప్పిందిరా నాయన అనుకున్నాడు. ఈ చాకిరి తప్పింది, ఇంకో శోధన స్టార్ట్ అయింది. పోతీఫెరో భార్య కొంచెం దుష్టురాలు. ఆమె తప్పుడు ఆలోచన చేసి యోసేపుని పలు విధాలుగా శోధించటం మొదలుపెట్టింది. ఎట్లనో బతికి బయటపడ్డాను అనుకుంటే ఇదొక సైతాన్ శోధన అయిపోయింది నా ప్రాణానికి. ఏంది నాయన నాకు ఈ గొడవ. చివరికి ఆమె ఒకరోజు యోసేపుని అభ్యంతరపరిచింది. యోసేపు మాత్రం రాజీ పడలేదు. ఏమాత్రం యోసేపు మెతక వైఖరి చూపించినట్లయితే చాలామంది డ్యామేజ్ అయిపోయేవాళ్ళు, చాలామంది లక్షల మంది దెబ్బతినేవాళ్ళు. అదేంది అంటారా? మరి కరువు కాలంలో లక్షలాది మందికి ఆహారం పెట్టింది యోసేపే. ఆ స్థితికి యోసేపుని దేవుడు తీసుకెళ్ళాడు. దానికి ముందు యోసేపుని పతనం చేసే శోధనలు కూడా కొన్ని వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు కొన్ని శోధనలను కూడా, కొన్ని పరీక్షలను కూడా మన మేలుకే దేవుడు అనుమతిస్తాడు. ఇది మనం గ్రహించాలి. ఆమె కదిలించింది, అతడు డిస్టర్బ్ అవ్వలేదు, దేవుని వైపు చూశాడు. అమ్మా, ఈ ఇంట్లో నిన్ను తప్ప సమస్తాన్ని నా యజమానుడు నాకు అప్పగించాడు. నీవు ఆయన భార్యవు, ఆయన నాకు తండ్రి లాంటోడు, నువ్వు నాకు తల్లి లాంటి దానివి. ఇలాంటి ఆలోచన తగదమ్మా అంటే, రై నేను చెప్పినట్టు వినకపోతే నా సంగతి తెలుసుగా, నడి బజార్లో నిలబెట్టి నేను జైలు పాలు చేస్తాను. చచ్చిపోవటానికైనా ఇష్టమే కానీ నా దేవుని ఎదుట నా యజమానునికి ఇంత దుర్మార్గం నేను చేయలేను, ఈ దుష్కార్యం చేయలేను. చూడండి ఎలాంటి ప్రతికూలమైన శోధన వచ్చిందో. అంటే మన ప్రయాణంలో ఇలాంటి పరిస్థితులను కూడా ఆయన అనుమతించి మనల్ని పరీక్షిస్తాడనే సంగతి మర్చిపోకూడదు. అనుమతించాడు, ఎదురయ్యింది, తప్పించుకోవటానికి బయటికి పరిగెత్తాడు. ఆ పై వస్త్రం లాగేసింది. ఆ వస్త్రం చేతిలో పెట్టుకొని
నా భర్త ఎంత పనికిమాలినోడు చూడు, ఆ హెబ్రీ దాసుడిని తీసుకొచ్చాడు, వాడు నన్ను బలాత్కారం చేయబోయాడు, ఇదిగో వాని వస్త్రం అని ఏం చూపిస్తుంది. వస్త్రం వచ్చిన వాళ్ళకైనా మైండ్ పని చేయాలిగా. యోసేపు మీద దాడి చేసిన వాళ్ళకి మైండ్ పని చేయాలిగా. అమ్మ, దాడి నువ్వు చేసావా అతను చేశాడా? అతను దాడి చేస్తే నువ్వు బయటికి పరిగెత్తాలి, నీ వస్త్రాలు అతని చేతిలో ఉండాలి. విచిత్రం ఏంటంటే అతను బయటికి పరిగెత్తాడు, అతని వస్త్రం నీ చేతిలో ఉంది, ఇదేదో రివర్స్గా ఉన్నట్టుంది అని ఒక్కడికి ఆలోచన రాలా. అంతే, కొన్నిసార్లు మెదడులో పని చేయవు. అందరూ అన్నారు కదా నేను కూడా ఒక మాట అంట అని అనేస్తారు కొంతమంది, వాస్తవాలు ఎరగరు. అదే ఇది నింద అయి ఉండొచ్చు కదా, దీన్ని మనం ఎందుకు నిజం అనుకోవాలి అని నెగిటివ్ కోణంలో ఆలోచించరు. నలుగురు అన్నారా, నాది కూడా ఒక రాయి అని వేసి వెళ్ళిపోతుంటారు కొంతమంది బతుకులు. అంతే, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు బైబిల్లో. ఎవరి చేతిలో ఉండాలి వస్త్రం? బలాత్కారం చేసిన వాళ్ళ చేతిలో ఉండాలి. కానీ ఎవరి చేతిలో ఉంది? ఆమె చేతిలో. పరిస్థితి చూడండి, పట్టుకొని కొట్టారు పాపం. అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటావురా, తిన్నింటి వాసాలు లెక్క పెడతావురా? ఏం తక్కువ చేశాడురా మన యజమానుడు? పని కూడా చేయొద్దని నిన్ను పని వాళ్ళ మీద నాయకుడిగా నిలబెడితే తిని కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తున్నావని ఎన్ని తిట్టారో, ఎన్ని మాటలు అన్నారో, ఎంత దూషించారో. మొత్తం మీద ఆయన చెరసాల పాలు చేశారు, జైలుకు తీసుకెళ్లారు, జైల్లో వేసేసారు. ఒట్టిగా వేసి ఉంటారా, కొట్టేసి ఉంటారా? ఖచ్చితంగా. మరి చూడండి, అన్నలు పట్టుకొని కొట్టారు, పశువును అమ్మినట్టు అమ్మారు. కొన్నిసార్లు మనం ఆత్మీయులు అనుకున్న వాళ్ళ ప్రేమ కూడా నిద్రపోయిద్ది. అందుకే ఆ పదవి రాసుకుంది. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుని బలమైన బాహువు నిన్ను వీడునా. ఆత్మీయులు అనుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు వదిలేస్తారు మనల్ని. నా అనుకున్నోళ్ళు కూడా నట్టేట ముంచేసినట్టుగా, నడి బజార్లో నిలిపినట్టుగా చేస్తారు. వాళ్ళ ప్రేమలు నిద్రపోతాయి. నిద్రించుట అంటే నిద్రపోవటం ఉంది, చచ్చుట అనే అర్థం కూడా ఉంది. కొన్నిసార్లు అలాంటి ప్రేమలు చచ్చిపోతాయి కూడా. పాపం యోసేపు బ్రతుకు అలాగ అయిపోయింది. జైలుకి వెళ్ళాడు, జైల్లో సంవత్సరాలు ఉన్నాడు. కానీ మీరు గమనించండి, ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, నేనేం చెప్పాల్సిన అవసరంలా. ఆ జైలు నుంచి రావటం నేరుగా ఆయన సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశ ప్రధానమంత్రి అయిపోయాడు. ఎలా జరిగిందో మీకు తెలుసు. ఇంటికి వెళ్ళి మీరు ఆదికాండం చదువుకుంటే భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. నాకు ఇష్టమైన స్టోరీల్లో యోసేపు స్టోరీ నెంబర్ 1లో ఉంటుంది. పాత నిబంధనలో ఎన్నిసార్లు చదివానో అన్నిసార్లు ఏడ్చుకున్నాను నేను. యోసేపు తన అన్నలకు కనపరుచుకుంటాడు చూడు, ఆ సన్నివేశం చదివినప్పుడల్లా ఏడవటమే. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెరసాల నుంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్తాడంటే, రాజు కలగంటాడు, ఆ కళకి ఎవడు అర్థం చెప్పలేడు. ఆ కళకు అర్థం చెప్పేవాడు జైల్లో ఉన్నాడని పానదాయకుల అధిపతి ద్వారా తెలుసుకొని యోసేపును పిలిపించి ఆ కళ చెప్పినప్పుడు రాబోతున్న భవిష్యత్ ఏంటో యోసేపు చెప్తాడు. రాజా, మీకు వచ్చిన కళలో 2 సంగతులు ఉన్నాయి. ఒకటేంటో తెలుసా? రాబోతున్న 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండబోతుంది. సమృద్ధిగా పంట పండే సంవత్సరాలు 7, ఆ తరువాత కఠినమైన కరువు తాండవించే సంవత్సరాలు 7. 7 ఏళ్ళు సమృద్ధి పంట వస్తుంది. ఈ సమృద్ధి పంటని కానీ మీరు జాగ్రత్త చేశారంటే ఆ తర్వాత రాబోయే 7 ఏళ్ల కఠిన కరువులో ప్రజల్ని బ్రతికించిన వాళ్ళు అవుతారు మహారాజా అని చెప్పినప్పుడు రాజుకు సంతోషం కలిగి, ఎస్ కరెక్ట్, అర్థం అదే అని ఎరిగి, ఆ పని ఇంకా ఎవరో కాదు నువ్వే చేయాలి అని ఒక్కసారిగా ఆ ధాన్యాగారం అంతటి మీద ఏలికం చేస్తాడు. ఆ తరువాత యోసేపు నమ్మకత్వానికి మెచ్చి చివరికి ఏమంటాడో తెలుసా ఫరో? యోసేపు, ఐగుప్తు మొత్తానికి నేను ఫరో, నాకు నా ఇంటికి కూడా నువ్వు ఫరో. ఓ చిన్న మాట అనుకుందాం. ఏదో యవనస్తుణ్ణి, ఉడుకు రక్తంలో ఉన్నాను, శోధనలో పడిపోయాను. కొంతమంది అంటారు కదా, నిలవలేక పడిపోయాను అన్నయ్య, ఉండలేక పడిపోయాను అన్నయ్య అంటుంటారు కదా.
అట్లా బెండై ఒకవేళ ఐగుప్తురాలి ఇంట నిలబడితే అప్పుడు పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి ఊహించండి. తన స్వార్థానికి, తన శరీరేచ్ఛకి, తనకొచ్చిన ఆఫర్కి తల వంచి ఒకవేళ పోతీఫెరో భార్యకి లోబడ్డట్టయితే యోసేపు ఎక్కడుండేవాడు? పోతీఫెరో ఇంట్లోనే ఉండేవాడు. ఏ స్థితిలో ఉండేవాడు? యజమానిని వంచన చేస్తూ, యజమాని పంచలో చేరి, యజమాని భార్యని ఇది చేస్తూ ఆ స్థితిలో ఉండేవాడు యోసేపు. అవునా? తర్వాత ఎప్పుడొకప్పుడు పాపం దాగదగా పోతీఫెరో జీకేవాడు, సాగుగొట్టేవాడు, లేకపోతే ఏం చేసేవాడో తెలియదు. కానీ అక్కడ బెండ్ అవ్వకుండా, మెత్తబడకుండా, రాజీ పడకుండా, పాపాన్ని అసహించుకొని తన పవిత్రతను కాపాడుకున్నందున ఆ ఒక్కడే లక్షలాది మందికి అన్నదాత అయ్యాడు. యోసేపు చెప్పినట్టు 7 ఏళ్ళు సమృద్ధి పంట పండింది. ఆ పండిన పంట అంతటిని భూగృహాలు నిర్మించి, నేల మాళిగలు నిర్మించి, అందులో కూలింగ్ వచ్చేటువంటి రాళ్ల చేత, చల్లదనం వచ్చే రాళ్ల చేత నిర్మాణాలు చేయించి, ఈ ధాన్యం అంతా దానిలో స్టాక్ చేసి 7 సంవత్సరాలు వచ్చిన పంటంతా దాచిపెట్టాడు. ఇక యోసేపు చెప్పినట్టు తదుపరి 7 ఏళ్ళు కఠినమైన కరువు స్టార్ట్ అయితే, ఆ 7 ఏళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ధాన్యం ఇచ్చాడు. ఫరోకి డబ్బు వచ్చింది, ప్రజలకు ధాన్యము అందింది. ఆ కఠినమైన 7 ఏళ్ల కరువులో ఒక్కడు కూడా చావకుండా మొత్తం బతికారు. ఒక ఐగుప్తు దేశమే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి కొనుక్కొని పోయారు. అంటే ఎంతమంది బతికారో చూడండి.